నమస్తే. శ్రీ పరంజ్యోతి మహిమను చూద్దాం. బెంగళూరుకి చెందిన కిషోర్ కుమార్ గారి అద్భుత వ్యాధి నివారణ అనుభవం ఇది. నేను 2007 నుండి ముక్కులో సైనస్తో బాధపడుతూ ఉండేవాడిని. దాని కారణంగా రోజు తలనొప్పితో పాటు ముక్కు మూసుకుపోయేది. నేను శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డాను. రోజు మందు గాని నాసికలో చుక్కలు గాని తప్పక వేసుకోవలసి వచ్చింది. నా కుటుంబ సభ్యులు నన్ను పలువురు వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. ప్రతి వైద్యుడు శస్త్రచికిత్స చేయించుకోమనే సూచించారు. కానీ అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనే విషయంలో ఎవరూ హామీ ఇవ్వలేకపోయారు. నా సోదరుడు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానుల గొప్ప భక్తుడు. నన్ను ప్రార్థించమని సలహా ఇచ్చాడు. కానీ నేను అతని మాట వినలేదు. చివరికి బాధను భరించలేని స్థితిలో నేను భగవంతుడి అనుగ్రహపు ప్రాముఖ్యతను గ్రహించి నేను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానులను తీవ్రంగా ప్రార్థించడం ప్రారంభించాను. అంతర్యామిని శ్రీ అమ్మా భగవాన్, ఫలానా చెవి, గొంతు, ముక్కు నిపుణుడిని సంప్రదించమని నాకు మార్గనిర్దేశం చేశారు. ఆ వైద్యుడు నా సమస్యను తెలుసుకొని పరిశీలించిన తర్వాత నేను తప్పనిసరిగా లేజర్ సర్జరీ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. సమస్య జీవితాంతం నయమవుతుందని వాగ్దానం చేశారు. నేను దైవాన్ని నమ్మి లేజర్ సర్జరీ చేయించుకున్నాను. శస్త్రచికిత్స విజయవంతమైంది. సర్జరీ తర్వాత అది మరెవరో కాదని సర్జనగా వచ్చి నాకు ఆపరేషన్ చేసింది శ్రీ అమ్మా భగవాన్ అని గ్రహించాను. అనంతకోటి పాద ప్రణామాలు శ్రీ వైదీశ్వర పరంజ్యోతి భగవతీ భగవాన్.